కాలం చెల్లిపోయిన ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పదే పదే ముందుకు తీసుకువచ్చి కలిసి ఉన్న మాల మాదిగల మధ్య చిచ్చు పెడుతూ తమ రాజకీయ లబ్ధి పొందుతున్నారని తెలంగాణ మాల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాల పోరాట సమితి ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. అయితే డిపోలో బస్సులను నిలిపివేయాలంటూ మాల సంఘం నాయకులు అడ్డుపడడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. జై మాలా జై మాలా జై మాలా వర్గీకరణ వద్దురా కలిసుంటే ముద్దురా వర్గీకరణ వద్దురా కలిసుంటే ముద్దురా జై మాలా జై మాలా జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై మాలా 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 వర్గీకరణ వద్దురా కలిసుంటే ముద్దురా వర్గీకరణ వద్దురా కలిసుంటే ముద్దురా ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభజించు పాలించు అనే తరుణ విధంగా మాదిగలను మాలని ఏకంగా ఉన్న మాదిగల మాలల్ని విడదీస్తున్నారు. నిజానికి ఇది రాజకీయ కుట్ర. తీర్మానం సుప్రీంకోర్టు అయినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వ్యూహంలో భాగమే. రేపు రానున్న రోజుల్లో ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు రాజకీయ ప్రభావితం కనుక చేస్తే బీసీ ఎస్సీ ఒకటి కనుక అయితే ఇక్కడ అగ్రవర్ణాల యొక్క పీఠం కింద ఎసరు వస్తుందనే ఆలోచనతోనే ఈ విధంగా ఇవాళ ఎస్సీలను విడదీశారు. మరి బీసీ గణనను కూడా ఆపేసి ఎలక్షన్కు ముందుకెళ్తున్నది. ఇదంతా కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన ప్రభుత్వాల యొక్క కుట్రలో భాగంగా మనం భావించవచ్చు. మందకృష్ణ మాదిగన్న మీరు విజయం సాధించాలనుకుంటున్నారు, కానీ ఇది విభజించు పాలించు అనే విధానంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. భారత్ బంద్ పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి భూపాలపల్లి ఆధ్వర్యంలో నిరసన మరియు ధర్నా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మరి ఈరోజు ఈ బంద్ పిలుపులో మేమంతా మాలలంతా కలిసి వచ్చి స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. మరి ఉన్నటువంటి ఎస్సీ మాల ఉపకులాలు కానీ అందరూ కలిసి రానున్న రోజుల్లో ఇచ్చినటువంటి వర్గీకరణ కోసం పోరాటం జరుగుతుంది. గతంలో మొన్నటిదాకా ఏ రంగు జెండా కప్పుకున్నారో, ఏ జెండా కింద పనిచేశారో కానీ తెలియదు. రాజకీయంగా మాలలకు అన్యాయం జరిగితే ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే స్వచ్ఛందంగా వారు ముందుకు వచ్చి మాలల ఐక్యత గురించి పోరాటం చేయడం ఎంతో అనువుగా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మాలలు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు. వారు ఇట్లాంటి వర్గీకరణను వెనుకకు తీసుకోకుండా అసెంబ్లీలో వాళ్ళు ప్రవేశపెట్టాలని రాజ్యాంగ పరంగా వారు కోరడం జరుగుతుంది. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారంగా 341 సవరించకుండా వర్గీకరణ చేయడం సాధ్యం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై మా